సిమ్ తెచ్చినావా? నీ అయ్యా సిమ్ తెచ్చిన కాదురా, మన బతుకు కురిపేలా ఉన్నది. ఎందుకు మొత్తం మొత్తం కురిపినావులే. ఏమైందిరా? ఎందుకు నాపై ఊరికే పడేడుస్తావు? రే నువ్వు చేసే సంఖ్య లెక్కలకి ఏడవక ఎత్తుకొని గుర్తు పెట్టుకోవాలా? సుక్కు మీద పిచ్చుతున్న వాడిని ఎవరైనా ఎత్తుకొని వచ్చినావు, వాడు ఎవరో తెలుసా? గలీస్తాలే గది ఆడుతున్నా పొద్దునకెళ్ళి చెప్తానే లేడు. బొక్క చెప్తారా, బొక్క చెప్తాడు. నీ అయ్యా వాడు మన ఎమ్మెల్యే పడరం గారు రా. నేను నీకు అప్పుడే చెప్పినా నీకు. అవునా? అవునరా. రేగా ఎస్ఐ గాడు ఎమ్మెల్యే మిస్ అయినాడేష్ అని సేమ్ కిట్టున్న ఫోటో నాకు చూపించి ఆయన కనిపిస్తే నాకు చెప్పు, ఇంకేమైనా చెప్పినావు అంటే సాగు దొప్పుతానేసి అన్నారా. అమ్మని అమ్మ మస్తు కొట్టినా కదరా. నేను కొట్టినరా వాడిని, నేను కొట్టినా. ఇప్పుడు ఏం చేద్దాంరా? ఏం లేదురా, వాడిని ఇక్కడికి వెళ్ళి తీసుకెళ్ళి వాడిని అడవి లేకన్నా పడేద్దాము. వాడిని ఇంకెవడన్నా చూసుకుంటారా? నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపో, రమ్యని లేపుకొని ఎక్కడికైనా వెళ్ళిపోతా. నడిమిట్లో నువ్వు నన్ను వచ్చేప్పుడు కలుగు అంతే. ఇంకా మరి నా సుక్కురా. ఓకేరా, తిట్టుకురా. చెవులకెళ్ళి రక్తం వస్తుందిరా. ఈ కొడుకును మూట కట్టి యాడ్నే ఏడిసేద్దామా? పద పద పద. ఫస్ట్ వీని కట్లిపురా, కప్పు కప్పు మీద కప్పు. అరే వీని తీసుకుని అడవిలేనా పడేద్దాం అంతేరా. ఏమన్నా కానీ మనకైతే అనవసరం. రేయ్ ఇడికెళ్ళి నువ్వు ఓయ్యా, నీ కిస్మత్ మంచిగా ఉన్నది. ఇంకోసారి సుక్కుతానికి రాక బిడ్డ. రేయ్ నేను పోతా. ఆల్రెడీ రమ్య నా గురించి వెయిట్ చేస్తుంది. సరేరా, నువ్వు కూడా ఎక్కడికైనా వెళ్ళిపో. సరే నేను నీతో టచ్ లో ఉంటా. జాగ్రత్త. రే అట్లా దానికి వదిలేసి వెళ్ళిపోరా. సరే కాక. నీకు సుక్కు కావాలరా? సుక్కు ఏంట్రా ఇంతసేపు? ఎంతసేపు వెయిట్ చేయాలి? భయం మీద ఒక్కదాన్నే ఉన్నా. ఏంలే. అరే ఏమైందిరా అంత టెన్షన్ గా ఉన్నా? టెన్షన్ ఏం లేదు కానీ నువ్వు ఒక్కదాని ఉన్నావు అనేసి భయము. సరే కానీ ఫస్ట్ అయితే మనం ఇక్కడికి వెళ్ళిపోవాలి పదా. చెప్పండి సార్, మా పిల్లలు ఇంటికి సేఫ్ గా వచ్చేసారు సార్. మీ సపోర్ట్ చాలా థ్యాంక్స్ సార్. ఏమనుకోవచ్చు సార్, మీరు వస్తే పిల్లలు భయపడతారు సార్. థ్యాంక్స్ సార్. ఏదిరా సీను, పోరలు వచ్చేసిరట, కేసేం వద్దంటుర్రు? పోనీలే సార్, జర మన పని తగ్గింది. పెద్ద పనులకి ఎట్లా ఉందిగా, గది చూద్దాం. సర్లే.